కడప జిల్లా కలసపాడులో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుమ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాలలో అవ్వాతాతలు వితంతువులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలను పెన్షన్ కానుక పెంచడం జరిగిందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునకు పింఛన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఈ రోజు 3,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 60 ఏళ్ళు నిండితే ఇంట్లో ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా పెన్షన్ మీకు ఎవరి సహాయం లేకుండా ఆటోమేటిక్ గా మీకు ఏజ్ 60 ఏళ్ళు మీకు ఆధార్ కార్డులో ఉంటే మీ ఇంట్లో ఇంకొకరు వృద్ధాప్యం పెన్షన్ తీసుకోకపోతే మీకు ఆటోమేటిక్ గా వస్తా ఉంది. అవునా కాదమ్మా? మీకు ఎవరైనా లంచాలు గించాలు ఏమైనా తీసుకున్నారా? ఎవరైనా రాజకీయ నాయకుల దగ్గర తిరిగి మీరు పెట్టించుకునేది పెన్షన్లు ఇలాంటివి ఏం లేదు. గతంలో అయితే మనము వాళ్ళ దయాదాక్షిణాల మీద వాళ్ళు పెన్షన్ పెట్టిస్తే వస్తా ఉన్నాయి, లేకపోతే కాబట్టి ఈ మార్పులు గమనించండి. ఇప్పుడు ఎంపీడీఓ గారు చెప్పారు, ఇంతకుముందు 3,000 మన కలసపాడు మండలంలో పెన్షన్లు వస్తా ఉంటే ఈ రోజు దాదాపు 1,200 పెరిగి 5,000 పైన మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మనం ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకుంటున్న పెన్షన్ కు ఈ రోజు మన ఇంటికి వచ్చి మనల్ని నిద్ర లేపి మరి మన చేతిలో డబ్బులు కరెక్ట్ గా ఇచ్చిపోతా ఉన్నారు. ఈ మార్పును గమనించండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎండకు తిరగలేరు, పోయి ఆడ ఆఫీసుల చుట్టూ తిరగలేరు. ఈ సమస్యలన్నీ గుర్తుపెట్టుకొని